గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. ఈరోజు మేము మురుకులు పోసుకుంటున్నాం. అదే ఎండాకాలం పోస్తే బియ్యం మురుకులు పోసుకుంటారు కదా, సో ఆ మురుకులు పోసుకుంటున్నాం. మీకు ప్రాసెస్ ఏంటి చూపిస్తాను, ఓకేనా? రండి. సో ఫస్ట్ అయితే బియ్యంని వాష్ చేసుకోవాలి. మా అమ్మమ్మ అయితే బియ్యంని గాలిస్తుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా కడుక్కోవాలి. ఆ తర్వాత వాష్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని నువ్వులు అండ్ ఆల్సో జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసి పొయ్యి మీద పెట్టేసేయాలి కొంచెం సేపు. ఆ తర్వాత కొంచెం ఉడికిన తర్వాత సోడా వేసుకోవాలి. సోడా వేసుకున్న తర్వాత మళ్ళీ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత అది మొత్తం దగ్గరకు వచ్చేసరికి వేట్ చేయాలి. అప్పుడు మధ్యలో ఒకసారి కలపాలి. కలిపిన తర్వాత అన్నం ఉడుకుతుంది కదా, మెత్తగా అయ్యే వరకు ఉంచి తీసేయాలి. సో నేనైతే ఇప్పుడు పైకి వచ్చేసాను. అమ్మ అయితే బాగుంది తీసుకొని పైకి వెళ్ళిపోయింది, నా కోసం వెయిట్ చేస్తుంది. మా మమ్మీ అయితే వెయిట్ చేస్తుంది గాయ్స్. సో మా మమ్మ అయితే చీరే అండ్ ఆల్సో దానికి కావాల్సిన అన్ని సామాన్ తీసుకొని వచ్చింది. చీర ఎందుకు తెచ్చిందంటే దాంట్లో పోయడానికి తెచ్చింది. ఉడకబెట్టుకున్న అన్నం ఉంది కదా, ఆ అన్నము మొత్తం ఒక దగ్గరికి అనేసి ఈ మిషన్ ఉంటుంది కదా, మురుకులు పోసే మిషన్, దాంట్లో పెట్టుకోవాలి. దాంట్లో పెట్టుకొని టైట్గా మూత తిప్పేయాలి. సో అలా టైట్గా తిప్పేసుకొని ఇప్పుడు మురుకులు పోసుకోవాలి. సో మా మమ్మ అయితే మురుకులు పోసేస్తుంది అన్నమాట. చూడండి ఎలా పోస్తుందో, నీట్గా పోసేస్తుంది. మేమైతే ఎప్పుడు అద్దం పోసుకుంటాం, కరెక్ట్గా షేప్ అయితే పోసుకోము. ఎట్లా అయినా తినాల్సిందే కదా. సో అలా అయితే మా మమ్మీ పోసేసింది. సో నాకైతే పిచ్చి ఎండ కొడుతుంది. మమ్మీ నేను కిందికి పోతా అంటే సరే నీ వీడియో తీసుకున్నావు కదా వెళ్ళిపో అనుకుంటా అంటున్నది. సో మా మమ్మీ వస్తే మా మమ్మీకి హెల్ప్ చేద్దాం అనుకున్నా. సరే మమ్మీ హెల్ప్ చేస్తా అని అంటే సరే నేను ఇది పెట్టిస్తా నువ్వు చేద్దు అనేసి పెట్టిస్తుంది అనమాట. సో తీసుకొని చేస్తున్నా. చూడండి నేను ఇట్లా చేసినా. సో ఇలా నీట్గా పోయి రౌండ్గా ప్లేస్ వేస్ట్ చేయకు అని చెప్తుంది. సో నేనైతే ఒకటే దగ్గర కాన్స్టెంట్గా ఒకటే దగ్గర దింపుతున్నా. సో మమ్మీ అట్లా కాదు, ఇలా మొత్తం దాన్ని కూడా దింపాలి, నీ చేతుని కూడా దింపాలి, ఇలా పోయాక మొత్తం మా మమ్మీ ట్రై చేస్తుంది. నీట్గా పోస్తుంది అనమాట. చూడండి ఎంత మంచిగా పోసిందో. ఆ తర్వాత నాకు పిచ్చి ఎండ కొడుతుంది మమ్మీ, నేనైతే పోతేనే ఏం ఎండరా నాయన అనుకుంటా అంటే మా మమ్మీ మరి మురుకులు వట్టిగానే వస్తాయా నీకు అనుకుంటా అంటున్నది. సో ఆ తర్వాత నువ్వు వెళ్ళిపో, వీడియో అయితే తీసుకున్నావు కదా, పో ఇక పో, నేను పోసుకొని వస్తా అనుకుంటా అంటుంది. కానీ నేనే పోలేను ఇక, అంతే గిరగిరా తిరుగుతున్నా. ఇక నేను ట్రైపాడ్ తీసుకున్నా, సోకు ఉంటుంది కదా కొత్త మురపం. ఆ తర్వాత నేను ఒకసారి ట్రై చేస్తా అంటే ఇక ట్రై చేసిన, వచ్చింది. ఇక ఏదో అట్లా వచ్చింది కొంచెం. సో నేను కూడా పోసిన ఫైనల్గా. సో అలా మమ్మీ నేను ఇద్దరం పోసినాక లాస్ట్కి అలా అయిపోయింది. కొంచెం ఉండి పిండి ఇక మమ్మీ మొత్తేసింది. చూడండి కొంచెం అంటే కొంచెం అండి. మా మమ్మీ మొత్తం వేసి నేను అనేది కొంచెం బిల్డప్ ఇచ్చిన అనుకోండి. కామెంట్ చేయండి అండ్ ఆల్సో టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మేమైతే ప్రతి సమ్మర్కి ఇలా చేసుకుంటాం, నాకైతే ఫేవరెట్ రెసిపీ. సో మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, సీ యూ సూన్, లాట్స్ ఆఫ్ లవ్.